సిబిఐకి సంబంధించినటువంటి అంశాలు టోటల్‌గా ఈ 5, 10 ఏళ్ల కాలంలో నిర్వీర్యం చేశారు సిబిఐని. దాంట్లో భాగంగానే ఈ కేసు కూడా అని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇట్లాంటి ఆయేషా మీరా లాంటి పేదింటి మహిళకి అన్యాయం జరిగితే న్యాయం జరగదనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి ఏది ఏమైనా నిజాయితీగా, నిక్కచ్చిగా పనిచేసి పేద విద్యార్థులకు గానీ, లేకపోతే ఏదన్నా ఒంటరి మహిళలకు గానీ అన్యాయం జరిగినప్పుడు ఇట్లాంటి సమస్యలు జరుగుతాయి. దీనికి సంబంధించి దీంట్లో సత్యబాబు అనే అతన్ని కూడా నిర్దోషి పాపం. అతన్ని తీసుకెళ్లి జైల్లో దాదాపు 7, 8 సంవత్సరాల పాటు నిర్బంధించి, వారి కుటుంబం మానసిక క్షోభ, అతని మానసికమైనటువంటి శోభ. ఉద్యోగం లేదు, ఏం లేదు. అట్లాంటి వాళ్ళకందరికి అట్లాంటి సత్యబాబు కుటుంబానికి కూడా దాదాపు 50 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని చెప్పి దానిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయేషా మీరాకి సంబంధించి వారి కుటుంబానికి న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే సిబిఐ ఎందుకు, ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే పోలీస్ వ్యవస్థ కానీ, సిబిఐ వ్యవస్థ కానీ నిజాయితీగా పనిచేసేటట్టు చూస్తేనే భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు వీళ్ళు ఉంటారు, 5 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు. దాదాపు 3 ప్రభుత్వాలు మారినాయి ఈ రాష్ట్రంలో. 3 ప్రభుత్వాలు మారితే ఇప్పుడు దాకా కూడా దానిపైన సరైనటువంటి రెస్పాండ్ లేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మనకి ఎవరి పక్షాన ఈ సంస్థలు పనిచేస్తున్నాయి, దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఆయేషా మీరాకి న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలంటే మరి దీనిపై నిజాయితీగా దీంట్లో న్యాయం జరిగేదే ఉంది. కనపడతా ఉంది రాజకీయ నాయకులు కొడుకులు ఉన్నారనేది బయట చర్చించుకుంటా ఉన్నారు. ఆ వైపున ఎవరిని కూడా ఎంక్వైరీ చేయడానికి సిబిఐ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ప్రయత్నం చేయడం లేదు.